మీలో ఎవరు బాధపడినా మీరు అనుకుంటారు మేము బాధపడుతున్నాము, పాస్టర్ గారు వాళ్ళకి సేవకులకు మా విషయాల్లో బాధ ఉంటుందో ఉండదని మీరు అనుకుంటారు. మీ ఇండ్లల్లో ఏ ఇండ్లు బాధపడినా, మీ కళ్ళల్లో ఏ కన్ను బాధపడినా కాపరిగా మేము కూడా బాధపడతాం. కాపరిగా మేము కూడా బాధపడతాం. ప్రతిరోజు దేవుని దగ్గర మేము గోజాడేది అదే, మా సంఘం నవ్వుతూ ఉండాలయ్యా. గెరాసీనీల దేశంలో ఉన్న అతనికే నువ్వు గొప్ప కార్యాలు చేస్తే మరి సంఘానికి నువ్వు చెయ్యవా? దేవుడు అంటున్నాడు, ఎందుకు చేయనయ్యా, నేనున్నదే మీకోసం. అయితే ఆమేన్. మన ప్రభు ఎవరి కోసం ఉన్నాడు? మన కోసమే కదా. మరి దేనికి మనం కంగారు పడాలి? దేనికి మనం కృంగిపోవాలి? దేనికి మనం బాధపడాలి? ఆ మాట గుర్తుపెట్టుకోండి. యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మన హృదయం మనం సంతోషభరితులమైతిమే. మన నోటి నిండా నవ్వు దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. ఆయన చేసే గొప్ప కార్యాలు మన ఊహకు కూడా అందం. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు.